హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. అమెరికాలో ఒకప్పుడు డొనాల్డ్ ట్రంప్ పేరు చెప్తే లక్షల మంది అభిమానులు చప్పట్లు కొట్టేవారు. కానీ ఇప్పుడు అదే ట్రంప్‌కి తన సొంత సపోర్టర్స్ నుంచే వ్యతిరేకత పెరుగుతోంది. అప్రూవల్ రేటింగ్స్ పడిపోతున్నాయి. ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. వార్ ఖర్చులు పెరుగుతున్నాయి. అసలు డొనాల్డ్ ట్రంప్‌కి ఏమైంది? పిచ్చి పట్టిందా? అని సొంత సపోర్టర్సే ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. 2026 ప్రారంభంలో డొనాల్డ్ ట్రంప్ యొక్క అప్రూవల్ రేటింగ్స్ దాదాపు 60% వద్ద ఉండేవి. ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను చాలామంది అమెరికన్లు బహిరంగంగానే సమర్థించేవారు. కానీ కొన్ని నెలల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొత్త సర్వేలు చెబుతున్న దాని ప్రకారం ట్రంప్ యొక్క అప్రూవల్ రేటింగ్స్ సుమారు 38% వరకు పడిపోయాయి. అంటే ట్రంప్‌కి మద్దతు ఇచ్చినటువంటి ప్రతి 10 మందిలో ఒకరిద్దరు ఇప్పుడు అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. అమెరికా అధ్యక్షుడికి ఇదొక పెద్ద హెచ్చరికగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజలు రాజకీయ నాయకుల్ని ప్రేమించడం ఆపేసినప్పుడు రాజకీయంగా ప్రమాద గంటికలు మొదలవుతాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణాల్లో ఒకటి వార్ స్పెండింగ్. ట్రంప్ ప్రభుత్వం విదేశాంగ విధానంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. యుద్ధ సంబంధిత ఖర్చులు ఇప్పటికే బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కానీ ప్రజల్లో ఇప్పుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఇంత డబ్బు ఖర్చు చేస్తున్నాం, ఫలితం ఏంటి? యుద్ధం ముగియలేదు, అనిశ్చితి తగ్గలేదు. అమెరికా ప్రజల జీవితాల్లో పెద్దగా మార్పు అయితే కనిపించడం లేదు. అందువల్ల ప్రజలు దీని మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రశ్నించడం ప్రారంభించారు. కానీ ట్రంప్‌కి అసలు తలకాయ నొప్పి ఈ వార్ కాదు, ఇన్ఫ్లేషన్. సాధారణ ప్రజలకు రాజకీయ ప్రసంగాల పట్ల పెద్దగా ఆసక్తి ఉండదు. సూపర్ మార్కెట్‌కి వెళ్ళినప్పుడో, లేకపోతే పెట్రోల్ ధరలు పెరిగినప్పుడో, లేకపోతే ఇంటి తాలూకా రెంట్ పెరిగినప్పుడో ప్రజలు నిజంగా అసహనాన్ని అనుభవిస్తుంటారు. అందువల్ల ప్రస్తుతం ఈ ఇన్ఫ్లేషన్ అక్కడ పెరిగిపోవడం వల్ల ప్రజలు అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారు. చాలామంది అమెరికన్లు ఎకానమీ సరైనటువంటి దిశలో లేదని భావిస్తున్నారు. ఆర్థిక భవిష్యత్తు మీద భయాందోళనను వ్యక్తపరుస్తున్నారు. ఇదే ట్రంప్ తాలూకా పాపులారిటీకి ఒక పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఇక్కడ అసలు షాకింగ్ విషయం ఏంటంటే, ట్రంప్‌కి ఎప్పటినుంచో మద్దతుగా ఉన్నటువంటి రిపబ్లికన్లు కూడా బహిరంగంగానే ట్రంప్‌ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. 2024 ట్రంప్‌కి ఓటు వేసినటువంటి కొంతమంది ప్రజలు ఇప్పుడు ఆయన విధానాలపై సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. ఇది ఏ రాజకీయ నాయకుడికైనా సరే ప్రమాదకరమైనటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు. ప్రత్యర్థులు వ్యతిరేకించడం ఒక విషయం. కానీ సొంత ఓటర్లే అసంతృప్తిని వ్యక్తపరచడం అనేది చాలా వరకు ఇంకా ట్రంప్ పని అయిపోయింది అనే దానికి సంకేతంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు అందరి దృష్టి కూడా మిడ్ టర్మ్ ఎలక్షన్స్ మీదే ఉంది. ఎందుకంటే ఈ ఎలక్షన్స్‌లో అమెరికా ప్రెసిడెంట్‌గా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఓడిపోతే వాళ్ళ యొక్క భవితవ్యం దీని మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పవచ్చు. ఇంకా అక్కడితో వాళ్ళ తాలూకా భవితవ్యం డిక్లైన్ అవుతున్నట్టుగా భావించొచ్చు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.